శివరాత్రి రోజున మరి నువ్వు ఏం చేయాలి? ఊరిగా వచ్చాము పోయామంటే ఏమిటి ప్రయోజనం? కాబట్టి మన శిష్యులకైనా బయట నుంచి వచ్చే అవుటర్స్ భక్తులకైనా నేను టోటల్గా 12 సేవలు ఇచ్చాను. శివరాత్రి నాడు ఈ 12 సేవలు చేస్తే అపారమైన 1,000,000 రెట్ల అధిక ఫలము అలా కలుగుతుంది. ఏమిటా ఉపాసనలు? సహస్ర శివలింగేశ్వర అభిషేకం. రమణేశ్వర సన్నిధానములో సహస్ర శివలింగేశ్వరుడు ఉన్నాడు. వెళ్ళి 108 ద్రవ్యాల మిశ్రమంతో మీరు అభిషేకం చేస్తే ఎంతటి ఫలం అది? కాబట్టి ఫస్ట్ది ఏంటి? సహస్ర శివలింగేశ్వర అభిషేకం. ఏకాదశ లోహ శివలింగేశ్వరం. ఇప్పుడే చెప్పాను లోహం వెరీ పవర్ఫుల్ అని. ఏకాదశ 11 లోహాలతో తయారు చేయబడినటువంటి శివలింగేశ్వరునికి పంచామృతాభిషేకం చేస్తారు. మూడవది అష్టవిధ లోహ శివలింగేశ్వర అభిషేకం. మీకు సప్తాలయాల్లోన అష్టవిధ లోహ మందిరం ఉంటుంది. అందులో రాగి శివలింగం, ఇనుము శివలింగం, జింకు శివలింగం, అష్టలోహ శివలింగం, రకరకాల 8 రకాల శివలింగాలు ఉంటాయి. మీరు చక్కగా అభిషేకం చేసుకోవచ్చు, అనేక ఫలాలు పొందవచ్చు. ఇక ధన శివలింగేశ్వర అభిషేకం. ధన శివలింగేశ్వర అభిషేకానికి ధనముతో అభిషేకం చేయడం. భస్మాభిషేకం. మరి శివునికి ప్రీతికరం కదా భస్మం. భస్మం ఇస్తారు. చక్కగా 11 నామాలు చెప్తూ భస్మాభిషేకం చేయాలి. బిల్వార్చనం. శివప్రీతికరమైనటువంటి బిల్వం మీకు ఇస్తారు. ఆ బిల్వంతో మీరు 11 నామాలతో ఆయనకు అర్చనం చేస్తారు. ఇక స్ఫటిక శివలింగాభిషేకం స్పెషల్గా మీకు ఇవ్వబడుతుంది, చేసుకోవచ్చు. బంగారు శివలింగాభిషేకం చూసారా? శివరాత్రి నాడు బంగారు శివలింగాభిషేకం చేస్తే ఏమవుతుంది? 1,000,000 రెట్ల, చెప్పాం కదా, 1,000,000 రెట్ల ఫలము లభిస్తుంది. జ్యోతిర్లింగాలు. అది రమణేశ్వరంలో ఉన్న జ్యోతిర్లింగాలు ఎంత పటిష్టంగా ఎంత శాస్త్రంగా ఉంటాయో మీకు తెలుసు. మీరు 12 జ్యోతిర్లింగాలు కష్టపడి తిరిగి ప్రయాసపడి అభిషేకం చేస్తే ఏ ఫలము కలుగుతుందో ఆ ఫలము రమణేశ్వరములోని జ్యోతిర్లింగాలకు చేస్తే కలుగుతుంది. చక్కగా చేసుకోండి. ఇక దైవార్చనం. మీకు రకరకాల దేవతలు ఉండేటువంటి సన్నిధానం ఉన్నది. గౌతమ మహర్షి సన్నిధానం దగ్గర అక్కడ అర్చన జరుగుతుంది. ఇక హవనం. మీరు పొద్దున్నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు హవనం వెలుగుతూనే ఉంటుంది. మీరు చక్కగా హవనం చేసుకోవచ్చు. కుంకుమార్చనం శ్రీచక్రాలకు చేసుకోవచ్చు. మరి ఈ 12 సేవలు ఒక మనిషి చేయడానికి జస్ట్ 3,000 రూపాయలు డొనేషన్ ఇమ్మన్నారు. 12 సేవలు 3,000 రూపాయలు డొనేషను. ఎందుకంటే వాడు చెయ్యాలి, తరించాలి. ఇక భార్యాభర్త వచ్చారు, వాళ్ళకి 5,000 డొనేషన్. ఎందుకంటే మీరంతా టోల్ ఫ్రీకి ఫోన్ చేసి మళ్ళీ ఊరికి అడుగుతారు కాబట్టి అన్నీ నేనే చెప్తున్నా మీకు. సింగిల్ అయితే 3,000, భార్యాభర్తలు అయితే 5,000. మీరు హ్యాపీగా భార్యాభర్త వచ్చి 12 సేవలు చేసుకోండి. ఇందులో బంగారు శివలింగ అభిషేకం వేరుగా ఉంటుంది. కలిసే ఉందా అన్నీ మొత్తం? చూసారా బాబు? ఈ రకంగా మీరు పెట్టుకున్నారు. సరే కరెక్ట్గానే రాసుకున్నారా బంగారు శివలింగ అభిషేకం? మరి మామూలుగా చేసుకుంటారు కదా. ఓకే. చూసారా బాబు? మీకు అన్నీ ఉన్నాయి. స్ఫటిక శివలింగ అభిషేకం, ఏకాదశ లోహం, బంగారు శివలింగం అన్నీ ఉన్నాయి మీకు. సో భార్యాభర్త రావడం, మంచిగా చేసుకోవడం, 12 సేవలు. ఇక లేదండి మాకు డార్మెంటరీ కావాలి, మేము ఫ్యామిలీతో వస్తున్నాము, అక్కడే పడుకుంటాము, అక్కడే ఉంటాము అనుకున్న వాళ్ళు మీకు రూములు ఉంటే రూములు ఇస్తారు. ఇట్లాంటి వాళ్ళంతా 11,000 డొనేషన్ కట్టుకోవాలి. సో మీరు వచ్చేవాళ్ళు ఆ ప్రకారం చేసుకోవచ్చు.
ఇక మరి మేము రాలేమండి రమణేశ్వరానికి, మేము ఇంట్లోనే కూర్చుంటాము, కష్టం మాకు రావడము అనుకుంటే సింగిల్గా అయితే 1,000 కట్టుకోండి, ఫ్యామిలీ అయితే 3,000 కట్టుకోండి. హ్యాపీగా మీరు ఇక్కడ ఏం చేస్తున్నామో అవన్నీ మీరు కూడా చేసుకోండి. ఈ యొక్క శివరాత్రి మహాపూర్ణ ఫలములో మీకు కూడా భాగస్వామ్యం వస్తుంది. అది మీరు ఇంట్లో చేసుకుంటే ఏమొస్తుంది అంటే మీరు కూడా యజ్ఞ నిర్వాహకులే అవుతారు. ఎవరైతే ఇక్కడికి రాకుండా ఇంట్లోనే చేసుకుంటారో వాళ్ళందరూ కూడా యజ్ఞ నిర్వాహకులే అవుతారు, మహాపూర్ణాహుతి యజ్ఞ నిర్వాహకులు అవుతారు శివరాత్రి. అవునా, ఇంకైతే ఇంకేం వస్తాంలే అనుకోకూడదు, దేనికైనా శ్రద్ధ ఉండాలి. ఈసారి మీకు శివరాత్రి చాలా పటిష్టంగా ఉంటుంది, అనుష్ఠానపరంగా ఉంటుంది, సాధనాపరంగా ఉంటుంది. లాస్ట్ టైము కొంతమంది రాజకీయ నాయకుల్ని పిలవడము ఇవన్నీ జరిగాయి. ఇక నో పొలిటికల్ లీడర్స్ టు, వాళ్ళు వస్తే నేను ఎక్కడుంటానో వస్తారు, కానీ నన్ను కలుస్తారు, వెళ్తారు. అంతేగాని నేను మళ్ళీ స్పెషల్గా పొలిటికల్ లీడర్స్ కోసం, విఐపీస్ కోసం ఇంకా నేను టైం స్పెండ్ చేయడం ఇవన్నీ చేయను. లాస్ట్ టైమే నాకు ఎక్స్పీరియన్స్ అయిపోయింది. కాబట్టి ఆ రోజు నేను కంప్లీట్గా సాధనలో ఉంటా. మీరు కూడా సాధనలో ఉండాలి, చేయిస్తాను కూడా. కాబట్టి ఈసారి ఎవరైతే యజ్ఞ నిర్వాహకులుగా వస్తారో గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో 3,000 కట్టాము అయిపోయింది అనుకోవద్దు. మీ చేత ధ్యానం చేయిస్తాను, చక్కగా మీకు అనేక బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇంక అవన్నీ చెప్పకూడదు నేను బయటికి, అవన్నీ స్పెషల్గా మీకు ఉంటాయి. ఈ రకంగా ఆత్మస్వరూపులారా మీరు చక్కగా అన్నీ తెలుసుకున్నారు. ఇక రమణేశ్వరములో జరిగేటువంటి గొప్ప అద్భుత ప్రతిష్టా కార్యక్రమం ఇది. ఇంకా మళ్ళీ మీకు నెక్స్ట్ మనం చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా చిన్న చిన్న కార్యక్రమాలే ఉంటాయి మన రమణేశ్వరంలో. ఎందుకంటే ఇంకా మన గాలి అటు పోయింది, అమెరికా వైపు వెళ్ళింది గాలి. మీకు ఆగస్టులో ప్రతిష్టాపన ఉంటుంది, దానికి సంబంధించి మీకు కొన్ని రోజుల తర్వాత అనౌన్స్మెంటు చేస్తాను. చక్కగా ముందు ఈ శివరాత్రి ప్రోగ్రాం మీరు యూటిలైజ్ చేసుకోండి. అన్ని విషయాలు చెప్పాను, శివరాత్రి ప్రోగ్రాం చెప్పాను. తర్వాత 3 days ఎవరైతే 24, 25, 26, 23 మేము ఉంటామండి, ఆ 3 రోజులు అనుకుంటే మీరు టోల్ ఫ్రీ కాల్ చేసి స్పెషల్గా రూమ్ అకామిడేషన్ గురించి మాట్లాడుకోండి. అంటే అది వేరే విషయాలు అవన్నీ కూడా. కాబట్టి అకామిడేషన్ ఎక్స్ట్రా కావాలి, శివరాత్రి నాడు కావాలనుకున్న వాళ్ళు మీరు టోల్ ఫ్రీతో క్లియర్గా మాట్లాడుకోండి, చక్కగా అనుష్ఠానం చేయండి. ఈసారి రాబోయే భక్తులకు కూడా ఉపాసన పరంగానే నేను ప్లాన్ చేస్తున్నా. కాబట్టి వచ్చేవాళ్ళు కూడా చక్కగా మంచిగా రావాలి, అభిషేకాలు చేసుకోవాలి, అనుష్ఠానం చేయాలి. అనుష్ఠానం చేయకుండా ఊరికే రావడం, ఆ ఫోటోలు తీసుకోవడం, ఆ వీడియోలు తీసుకోవడం, ఇదే గోల. వచ్చి నన్ను బాధ పెడతారు ఫోటో దిగమని. ఇవన్నీ ఉండవు బాబు, వాళ్ళు తీసుకుంటారు ఫోటోలు తప్ప. ఇంకా నేను అక్కడ దిగడాలు, వాళ్ళతో నిలబడ్డాలు ఇవన్నీ ఏమి ఉండవు. సాధనాపరంగా ఉంటుంది, కట్టుదిట్టంగా ఉంటుంది. ఈసారి ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు. బహుశా నేను రేపు కానీ ఎల్లుండి కానీ నార్త్ ఇండియాకి వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే భవానీ శివాని అక్కడే చక్రవర్తి అక్కడే ఉన్నారు. విగ్రహాల యొక్క అష్టభైరవులు, అష్టమాతృకల యొక్క రంగులు తయారు పెయింటింగ్ అవుతుంది. అంతేకాదు ఈ అమెరికాకు సంబంధించిన కొన్ని విగ్రహాల గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అన్నది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అక్కడ. సో అటువంటి విషయాలు మనం ఫోన్లో మాట్లాడేది కాదు, అది నేనే పర్సనల్గా మాట్లాడాలి. కాబట్టి నేనే నార్త్ ఇండియాకి వెళ్తున్నాను రేపు కానీ ఎల్లుండి కానీ. సో నేను వచ్చిన తర్వాత మళ్ళీ మీ క్లాసులు ప్రారంభమవుతాయి. ఒకవేళ వీలైతే మీకు అక్కడి నుంచే చెప్పగలిగితే చెప్తాను, వీలైతే. ఈ రకంగా అర్థం చేసుకున్నారు బాబు.
మళ్ళీ మనము నెక్స్ట్ ప్రోగ్రామ్ మీకు అనౌన్స్మెంట్ చేస్తారు, కార్డు వేస్తారు, చూసుకోండి. ఈ ప్రోగ్రామ్ అయితే మీకు మొత్తం అన్నీ క్లియర్గా చెప్పాను. అందరూ చెప్పండి. ఓం హ్రీం శ్రీం ఐం ఈం భం క్లీం హంసః. మంగళహారతి ఇచ్చి వెళ్దాం. శ్రీచక్రా త్రిపురా దేవికి మంగళము. శ్రీబాలా త్రిపుర సుందరికి మంగళం. శ్రీ త్రిపుర భైరవికి జయమంగళం. మహాత్రిపుర సుందరికి శుభమంగళం. శివశక్తులకు పార్వతీ పరమేశ్వరులకు నిత్యమంగళం, నిత్యమంగళం. కామేశ్వరి కామేశ్వరులకు ప్రేమమంగళం. జయమంగళం, శుభమంగళం, మహామంగళం, ప్రేమమంగళం. జయమంగళం, శుభమంగళం, మహామంగళం, ప్రేమమంగళం. తిథి నిత్యా దేవతలకు ప్రకట యోగినీలకు దివ్యౌఘా సిద్ధౌఘా మానవౌఘా గురువులకు సిద్ధాది